వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే థియేటర్ల బుకింగ్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. కొత్త సినిమా విడుదలైతే బుకింగ్స్ దారుణంగా ఎందుకు ఉంటున్నాయి? ప్రతి సినిమాకి సక్సెస్ మీట్ జరిగినప్పుడు సినీ రంగ సంక్షోభం లేనట్టే కదా. 30 సినిమాలకు సక్సెస్ మీట్ జరిగితే 4 సినిమాలే భారీ వసూలు సాధించాయంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా మందికి తెలుసు. సంక్రాంతి నుంచి ఇప్పటిదాకా పట్టుమని 4 హిట్లు కూడా లేవు. సంక్రాంతికి వస్తున్నాం, డాక్ మహారాజు, తండేల్, కోర్టు ఇవే మన హిట్లు. ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి మే వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా జనం థియేటర్లకు రాని పరిస్థితి ఉంది. భైరవం మంచి టాక్ తెచ్చుకుంది, అయినా అంతంత మాత్రం కలెక్షన్లే. థగ్ లైఫ్ నుంచి పరిస్థితి ఘోరం, ఓపెనింగ్స్లోనూ వీకే. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడే పరిస్థితి ఉంది. పళ్ళ బిగువున థియేటర్లను నడుపుతున్నారు. థియేటర్లకు జనం రావడం తగ్గిపోయింది. సరైన సినిమా పడితే ఓకే, అది కూడా 1 వీక్ మ్యాక్సిమం. 2వ వారానికి షేరింగ్కు తీసుకొని రావాల్సిందే. సంక్రాంతికి వస్తున్న తర్వాత అన్ని వారాల పాటు మంచి రన్ వచ్చిన ఈ సినిమానే లేదు. తండేల్ సినిమా అంత హిట్ అనిపించుకున్నా అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు సరైన ఫుల్స్ రాలేదు. ఆ తరువాత మళ్ళీ సరైన సినిమా పడకపోగా ఎగ్జిబిటర్ల నుంచి బయ్యర్లు తీసుకున్న అడ్వాన్స్లు అన్ని రన్నింగ్ అకౌంట్ల రూపంలో పడి ఉన్నాయి. వారం వారం 2-3 సినిమాలు నడుస్తున్నాయి, కానీ థియేటర్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. ఎంత ప్రచారం చేసి ఎంత బజ్ వచ్చింది అని సంతోషపడినా థియేటర్ల దగ్గరకు జనం మాత్రం రావడం లేదు. సరే, మొదటి రోజు జనం రాకపోయినా టాక్ వచ్చిన తర్వాత వస్తారు అనుకుంటే సినిమాలు కూడా అలాగే అఘోరిస్తున్నాయి. ఏ సినిమా కూడా జనాలకు అంత సులువుగా నచ్చడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు జస్ట్ 3 సినిమాలు సరిగ్గా జనాలకు నచ్చినవి, డబ్బులు వెనక్కి తెచ్చినవి. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, జీతభత్యాలు ఇవన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. పెద్ద సినిమాలు వస్తే రెంట్లు వస్తాయి, చిన్న మిడ్ రేంజ్ సినిమాలు షేరింగ్ మీద. నిజానికి కలెక్షన్లు వస్తే షేరింగ్ బెటర్, కానీ రాకుంటే 10 మంది కోసం సినిమా వెయ్యాలి అంటే షోకి వచ్చేది మహా అయితే 500 నుంచి 1000 రూపాయలు. అందులో వచ్చే షేర్ ఎంత, ఖర్చులు ఎంత? మిగిలిన రాష్ట్రాల్లో పెద్ద చిన్న హీరోలు అంతా కలిసి 5-6 కూడా ఉండరు, కానీ వారం వారం సరైన సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. మన దగ్గర 2 డజన్ల మంది హీరోలు ఉన్నా సరైన సినిమాలు రావడం లేదు అని ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ అన్నారు. ఈరోజు థియేటర్ల పరిస్థితికి నటీనటులు, నిర్మాతలు, థియేటర్ల యజమానులు, మీడియాతో సహా ప్రతి ఒక్కరూ బాధ్యులే అని ఆయన అన్నారు. థియేటర్లకు వెళ్తే ఖర్చులు భారం అని జనాలు భయపడే పరిస్థితికి వచ్చేసింది. ప్రతి సినిమాకు రేట్లు పెంచకపోతే థియేటర్ల వెనక చాటున పెంచడం మామూలైంది. జగన్ టైంలో థియేటర్లను కట్టడి చేస్తే కక్ష సాధింపు అన్నారు, కానీ ఇప్పుడు చూస్తే అదే బెటరేమో అంటున్నారు. థియేటర్లు ఇలా చేయడానికి కారణం భారీగా అడ్వాన్సులు ఇవ్వడం, అవి వెనక్కి త్వరగా రప్పించుకోవాలనే ప్రయత్నం. నిర్మాతలు కూడా సినిమాల కోసం భారీగా ఖర్చు చేసేస్తున్నారు. రెమ్యునరేషన్లు తగ్గించడం, నిర్మాణ ఖర్చులు తగ్గించడం అనే డిస్కషన్లు, నిర్ణయాలు అన్ని గాలికి పోయాయి. రాను రాను ఖర్చులు పెరుగుతూ వెళ్తున్నాయి తప్ప తగ్గడం లేదు. చిన్న సినిమా తీయాలి అన్న 5 నుంచి 10 కోట్లు కావాల్సి వస్తుంది. అవి రాబట్టుకోవడం కోసం రేట్లు తగ్గిస్తున్నారు. ఖర్చు రేట్లు చూపితే సినిమా అమ్ముతున్నారు. దీంతో సినిమా కాస్త జనానికి భారం అయిపోతుంది. 10 మంది వస్తే వాళ్ళే దగ్గర వసూలు చేసేద్దాం అనే భావనలో నిర్మాతలు, సినిమా జనాలు ఉన్నారు. అంతే తప్ప మంచి కంటెంట్ ఇచ్చి రీజనబుల్ రేట్లు పెడితే ఎక్కువ మంది వచ్చి ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఆలోచనలో లేరు. మరోపక్క సోషల్ మీడియా బాగా విస్తృతంగా మారింది. సినిమా ఫలితం విడుదలైన క్షణంలో జనాలకు చేరిపోతుంది. మీడియా మేనేజింగ్ అనేది ఇప్పుడు పనికి రావడం లేదు. మీడియా మీటింగ్లో చెప్పే కబుర్లు జనం లైట్ తీసుకుంటున్నారు. మౌత్ టాక్ అనేది కీలకంగా మారిపోయింది. ఈ మౌత్ టాక్ను సోషల్ మీడియా విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అన్నింటికి మించి సినిమా ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ వినోద సాధనం. ఇప్పుడు సినిమా అనేక వినోదాల్లో ఒక్కటి మాత్రమే. ఖర్చు లేని లేదా సినిమా కన్నా తక్కువ ఖర్చు ఉన్న వినోద సాధనాలు అనేకం ఇప్పుడు జనాలకు అందుబాటులో ఉన్నాయి. విండో షాపింగ్, క్రికెట్, వీకెండ్ విజిటింగ్ ప్లేసులు, రెస్టారెంట్లు, ఇలా చాలా అంటే చాలా వ్యవహారాలు సినిమాల మీద 1% కూడా 100% ప్రభావం చూపిస్తున్నాయి. మొత్తం మీద కర్ణుడి చావుకి బోలెడు కారణాలు అన్నట్లు థియేటర్ల బాధలకు 1,00,000 కారణాలు. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని
అని సినిమా పెద్దలే ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో హరిహర వీరమల్లు వస్తుందని థియేటర్లు యజమానులు ఎదురు చూశారు. అది వాయిదా పడింది. కుబేరా వచ్చేదాకా సరైన సినిమానే లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లు మూతపడే రోజు ఎంతో దూరంలో లేదు.